లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనములో మరియా యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుండెను అని వ్రాయబడింది. ఎప్పుడైనా ఆలోచన చేశారా? మరియా ప్రభు దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి వచ్చేదానికి ఎన్ని అడుగులు వేసిందండి? తన ఇంట్లోనే కదా మరియా ఉండేది. ఆ ఇంటిలో ప్రభు వస్తే ఆయన వద్దకు వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినేదానికి ఇంకా 10 అడుగులు వేసి ఉంటుందా? అంతే కదా. తన హాల్లోకి వెళ్ళి కూర్చొని ఉంటుంది కదా. అయితే మరియకు వాక్యం చెప్పేదానికి ప్రభు ఎన్ని అడుగులు వేసింటాడు? ఆ మార్తా మరియ లాజరుల గ్రామానికి వచ్చేదానికి ఎన్ని మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి ఉంటాడు? ఆ ఒక్క స్త్రీకి వాక్యం చెప్పేదానికి ఎన్ని మైళ్ళ ప్రయాణం? కానీ మరియ వేసిన అడుగులెన్ని? ఆ ఇంటిలోనే ఉండి ఆ ఇంటిలోకి వచ్చిన ప్రభు వద్దకు అలా కొన్ని అడుగులు వేస్తూ వెళ్ళిందండి. దేవుని ప్రియబిడ్డలారా, ప్రతి విషయంలోనూ అంతే. నీకోసమై ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టి సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వము కలిగినటువంటి ఆ దేవదేవుడు, ఊహల కందని ఆ లోకం, ఉన్నత సింహాసనం, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఉండే ఆ దేవుడు ఎంత దూరం ప్రయాణించాడు నీ రక్షణ కొరకు. ప్రభు దగ్గర నిన్ను నీవు తగ్గించుకొని ఒక్క అడుగు వేసి, ప్రభువా నా హృదయాన్ని నీకు అర్పిస్తాను, నా పాపములు ఒప్పుకుంటాను అని ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తావా? ప్రభు సన్నిధానములో రక్షణ పొందుమని ప్రభు పేరుతో కోరుతున్నాను. ఆమేన్.